కానీ నిర్జీవమైన క్రియలు, జీవమే లేని క్రియలు మనం ఎన్నో కలిగి ఉంటున్నాం. ఈ నిర్జీవమైన క్రియలు మన జీవితంలో ఉన్నంత వరకు మనము ఆధ్యాత్మికంగా ఎదగలేము. కాబట్టి ఈ నిర్జీవమైన క్రియలను వదిలిపెట్టడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించేలాగున ఈ ఉదయకాలమున ఇట్టివి దేవునికి ఇష్టము లేదు. కాబట్టి వీటిని మనం వదిలిపెట్టి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బయటికి మనం బాగానే ఉండొచ్చు, కానీ అంతరంగంలో మనలో మంచి లేదు. నిర్జీవంగా మనం ఉంటున్నాము, జీవము లేని వారిగా మనం ఉంటున్నాం, అపవిత్రతో మనం ఉంటున్నాం, నిర్జీవం లేక మనము బ్రతుకుతూ ఉంటున్నాం. కాబట్టి అట్టి నిర్జీవమైన క్రియలను వదిలిపెట్టి ఈరోజు దేవుని కొరకు మనము జీవించే వారిగా ఉండాలని దేవుని ఆశపడుతుంటున్నాను. ఉదాహరణకు, ఒక కుష్ఠరోగిని చేతిలో ఒక మంచి యాపిల్ పండు ఉందనుకోండి. అది ఒకవేళ ఆయన మనకిస్తే మనం దాన్ని తింటామా? తినము కదా. ఎందుకంటే మనకు తెలుసు చూడ్డానికి బాగా ఉంది, కానీ అది ఎవరి చేతిలో నుంచి ఇవ్వబడుతుంది? ఒక కుష్ఠరోగి చేత ఇవ్వబడుతూ ఉంది. అంటే అతను